సో ఇది టమాటా మొక్క నాటంగా దాని పక్కన నాటేస్తున్నాము. ఇవన్నీ పూల మొక్కలు కాబట్టి ఇవి అవసరం లేదు, ఇవి తీసుకెళ్ళట్లేదు. కాకపోతే ఇది బీరకాయ అనుకుంటా. సో ఇది థాయ్ డ్రాగన్ కదా, ఇది ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది ఒకటి వస్తుంది, ఒక మిరపకాయ. ఇది కయని కదా, దీంట్లో చూడండి ఎంత మొక్క చిన్నదే అయినా కూడా ఇన్ని మిరపకాయలు ఉన్నాయో. ఆల్రెడీ 3 వచ్చాయి అంతే, ఈ 2 అది, మిగతా రాలేదు. 6 వేసాము, 3 వచ్చాయి. చూడు ఎంత పొడుగు వచ్చాయి వేర్లు. అమ్మో, నీమ్ ఆయిల్ కొడుతున్నాము. నీమ్ ఆయిల్ అయితే సేఫ్ కదా పెస్టిసైడ్స్ యూస్ చేయడం కన్నా. ఇవి లాస్ట్ ఇయర్ సిర్రాకు విత్తనాలండి, చెట్టు నుంచి కలెక్ట్ చేసినవి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో ఇది కరెంట్ పరిస్థితి మా గార్డెన్ బెడ్. ఇవి అన్నీ నాటేస్తాము. ఇవన్నీ పూల మొక్కలు కాబట్టి ఇవి అవసరం లేదు, ఇవి తీసుకెళ్ళట్లేదు. కాకపోతే ఇది గుమ్మడి, ఇది ఎవరికన్నా ఇచ్చేయాలని ఫ్రెండ్స్, ఎవరికన్నా. ఎందుకంటే ఆల్రెడీ ఒక గుమ్మడి ఉంది కాబట్టి ఇది తీసుకెళ్ళిపోదాం. ఓకే, చాలా రాలేదు. సో ఇది గోంగూర. ఇది ఇక్కడ రాలేదు చూసారా, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ రెండిట్లో రాలేదు. ఇవన్నీ బెండ, దీంట్లో కూడా ఈ రెండిట్లో రాలేదు చూసారా, వీటిలో వచ్చింది. అండ్ ఇక్కడ ఇది గుమ్మడి. ఓకే, ఈ 2 ఐ థింక్ ఇది బీరకాయ అనుకుంటా. సొరకాయ రాలేదు, అలాగే దోసకాయలు 2 కూడా రాలేదు. ఇవి టమాటా, మిరప ఇవి వచ్చాయి. ఇటు సైడ్ మళ్ళీ రాలేదు చూసారా. వెదర్ కొంచెం చల్లగా ఉంది మధ్యలో కొన్ని రోజులు, దానికి ఏమన్నా ఫ్రాస్ట్ అయ్యిందేమో మరి. కొన్ని అయితే డైరెక్ట్గా గార్డెన్ బెడ్లోనే వేసేస్తాము విత్తనాలు ఇవాళ. ఇక్కడ ఇవేంటివి విత్తనాలు, పాస్ట్ సీడ్స్, దోసకాయ సీడ్లింగ్స్ లాగా ఉన్నాయి మరి. ఎప్పుడన్నా లాస్ట్ ఇయర్స్ ఏంటో మరి. చూసారా, అచ్చం దోసకాయ లాగే ఉంది మరి. ఇక్కడ కూడా ఉంది ఒకటి అలాగా. యు ఆర్ హియర్. మళ్ళీ తెచ్చాను విత్తనాలు కూడా, ఎందుకంటే కొన్ని రాలేదు దాంట్లో. సో గోంగూర, ఇవి గోంగూర, ఇది 3 వచ్చాయి అంతే, ఈ 2 అది, మిగతా రాలేదు. 6 వేసాము, 3 వచ్చాయి. ఓకే, అదొకటి. సో 3 గోంగూర ఇక్కడ నాటేస్తాము యాజ్ యూజువల్. గోంగూర ఎప్పుడు మేము ఇటు సైడే నాటుతాము, ఎందుకంటే చాలా పొడుగ్గా పెరుగుతాయి కదా. సో వెనకల్లో ఉండిపోతే సరిపోతుంది అని కొంచెం లూజ్ చేసి వేసేద్దాం. ఐ థింక్ ఇట్స్ ఓకే. ఓకే, జస్ట్ ఒక ఆకే వచ్చింది. చూడు ఎంత పొడుగు వచ్చాయి వేర్లు. అమ్మో, ఓకే. ఇదే బీరకాయ, ఇది ఒకటే వచ్చింది, 2 వేసాము. ఇక్కడ పెడతాను. ఓకే ఓకే. సో బీరకాయ ఈ కార్నర్లో నాటుతాము, యూజువల్గా అలాగే నాటుతాము. ఈసారి కూడా అట్లే చేస్తున్నాము. బీరకాయ గింజ అదే, నల్లగా ఉంది చూడు. అది ఓపెన్ అయ్యి వచ్చింది. నైస్, ఇదే ఫస్ట్ టైం చూడడం నేను నల్లగా. సో ఇవి బెండకాయ ఈ సెకండ్ లేన్లో నాటేద్దామని. ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయా, 4? సో సీడ్లింగ్స్ రానివి ఓపెన్ చేసి చూస్తే అందులో విత్తనాలు కూడా లేవు.
ఎందుకంటే ఇవి గువ్వలు తినేసినట్టున్నాయి. మేము బ్యాక్ యార్డ్లో పెడతాం కదా, బ్యాక్ యార్డ్లో పక్షులు ఉన్నాయి, పక్షులు గూడు చూసారు కదా లాస్ట్ వీడియోలో. సో అవి తినేసినట్టున్నాయి. అది సంగతి. మళ్ళీ ఇప్పుడు బెడ్లో వేసేద్దాంలే విత్తనాలు, సరిపోతుంది. బీన్స్ అయితే రెండిట్లోనూ లేవు బీన్స్ కదా, బీన్స్ విత్తనాలు. పందిరి చిక్కుడుగాయ తినేసినట్టున్నాయి అవి. ఓకే, పందిరి లేదన్న పెరగల. సో గోంగూర నాటేసాం 3. ఇక్కడ బీరకాయ టాప్ మోస్ట్ రోలో, అక్కడే ఇంకా గోంగూర నాటేసేద్దామని. ఎందుకంటే గుమ్మడి నాటేసేద్దామని అక్కడే 3 గోంగూర చాలు. అవి మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట, ఫ్యామిలీ ఆఫ్ 4కి. ఇంకా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో. మామూలుగా అయితే 5-6 నాటుతాం, ఎక్కువ వచ్చేసి అసలు వేస్ట్ అయిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్రీజ్ చేయను. పైగా ఐ థింక్ 3 ఓకే అనుకుంటున్నాం, అందుకే ఎక్స్ట్రాగా ఏం నాటట్లేదు గోంగూర. ఇది గుమ్మడి నాటం. ఇదే ఫస్ట్ టైం మేము గుమ్మడికాయ నాటడం. చూద్దాం ఎలా వస్తుంది. అసలు విత్తనమే వస్తుంది అనుకోలేదు, వచ్చింది కదా చిన్న. మేము కొనుక్కొచ్చిన గుమ్మడికాయ నుంచి వేసాం విత్తనం, వచ్చేసింది అది. ఓకే, గుడ్. ఇంకా సో ఇది మిరప నారు పోసాం కదా, అవి 2 వచ్చాయి. మిగతా ఉన్నాయో తినేసి ఉంటాయి అవి కూడా పక్షులు. మిరప కూడా గింజలు. ఇవి టమాటా, అవి 2. సో ఇది టమాటా మొక్క నాటంగా దాని పక్కన నాటేస్తున్నాము. అన్నీ పక్కనే ఉంటాయి అని. ఎందుకంటే ఇది ఆ సైజుకి రావాలంటే నాకు తెలిసి ఇంకొక 2 నెలలు 3 నెలలు పడుతుందేమో. చూద్దాం, కంపేర్ చేద్దాం. ఇంతకుముందు కూడా ఇట్లా చేసాము, వచ్చాయి అప్పుడు కూడా. కంపేర్ చేయలేదు. ఇక్కడ కూడా టమాటా. చాలా వచ్చాయి టమాటాలు. సో అవన్నీ కూడా నాటేస్తావా? ఓకే. ఏమో 3 టమాటాలా? దానికి అదేదో డాండిలియన్ ఏదో పట్టుకోంది, బూజులాగా ఉంటుంది చూడు. సో 3 ఇవి. దాని మీద అది పడిపోయింది చూడు, తీసేసేది అది. ఓకే, గుడ్. సో చూద్దాం ఎన్ని వస్తాయో. మామూలుగానే టమాటాలు మనకు బాగా వస్తాయి, ఈసారి మొక్కల నుంచి కూడా వచ్చాయి. సో టమాటాలు అన్నీ ఒకే చోట నాటేసావు కదా అయితే. సో ఇది మిరప అయితే ఇలా ఒక్కటే వచ్చింది మిరప మాత్రము. అది ఇక్కడ నాటేస్తున్నాం. ఇది ఆల్రెడీ ఇది మిరప మొక్క నాటాం కదా, ఇది మాకు ఆల్రెడీ మిరపకాయలు వస్తున్నాయి చూడండి ఇక్కడ మిరపకాయలు. ఓకే, అది లూజ్ చేసావా అది? ఓకే. మిరప డన్ను. సో ఇది థాయ్ డ్రాగన్ కదా, ఇది ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది ఒకటి వస్తుంది, ఒక మిరపకాయ. ఇది కయని కదా, దీంట్లో చూడండి ఎంత మొక్క చిన్నదే అయినా కూడా ఎన్ని మిరపకాయలు ఉన్నాయో ఆల్రెడీ. చాలా ఉన్నాయి మిరపకాయలు. ఇంకా ఈ బెండకాయ నాటేసేద్దాం, ఇవి 4. సో ఈ 3rd రోలో నాటేస్తున్నాం బెండకాయ. 2nd రోలో ఏం నాటలేదు, వదిలేసాము. బెండకాయ విత్తనాలు వేసేద్దామని బెడ్లో డైరెక్ట్గా. అదొకటి, ఇప్పుడు ఇక్కడొకటి, ఏడొకటి నాటేసేద్దాం. 2, ఇది 3rd, ఇది 4th. మబ్బు వేసుకోండి, వర్షం వచ్చేటట్టు. సో బెండకాయ 3rd రో డన్, 1st రో డన్. ఇప్పుడు 2nd రో బెండకాయ విత్తనాలు వేసేసి చిన్న. బెండకాయ విత్తనాలు 6. సో 2 అలా వేసేద్దామని 2nd రోలో. బెండకాయ 2, ఇక్కడ 2 బెడ్లోనే డైరెక్ట్గా వేసేస్తున్నాము. ఓకే, డన్. 6.
సో ఇది బీన్స్, ఇది బీన్స్ అక్కడ వేసేద్దామా, అక్కడ వేసి తర్వాత ఇటు సైడ్ 2 గోరుచిక్కుడు వేద్దామా. ఓకే, మెయిన్ అది టమాటా వల్ల అది పెరుగుతుందా పెరగనిస్తుందా టమాటా? ఇంకా ఈ పక్క వేయాల్సిన పని లేదా? అదే భయం నాకు, టమాటా పెరగనివ్వదేమో. ఈ పక్క వేసేసి గుడ్, అంతే, డన్. సో అది అక్కడ గుమ్మడికాయ పెరగనిది. అవునా? తీగ కదా బా, తీగ మనం అటల్లి చేస్తాంలే బయటికి, అందుకే ఎడ్జ్లో వేసే తీగలు. సరే, ఇప్పుడు నీకు గోరుచిక్కుడుకాయ ఇస్తా విత్తనాలు. ఇది గోరుచిక్కుడు తొక్కలేదులే స్వామి. అక్కడ పన్నీర్ చిక్కుడు వేసాము కదా అటు సైడు. సో ఇక్కడ గోరుచిక్కుడు వేసాము, ఇక్కడ గోరుచిక్కుడు, అంతే కదా. ఇక్కడ బెండ వేసాము. సో ఇప్పుడు ఫస్ట్ రో అయిపోయింది, సెకండ్ రో అయిపోయింది, థర్డ్ రో అయిపోయింది, ఫోర్త్ రోలో ఈ 4 ఉన్నాయి కదా. సొరకాయ ఇస్తా. సో సొరకాయ ఇక్కడ వేద్దామని, సొరకాయ కూడా తినేసినట్టున్నాయి పక్షులు, గువ్వలు. సో ఇది దోసకాయ అని అనుమానం, అలాగే ఈ 3 ఉన్నాయి కదా, ఇవి కూడా దోసకాయ ఏమో అని అనుమానం, అందుకు దోసకాయ వేయట్లేదు, ఆ లేని వదిలేసాము, ఆ ఎడ్జు. ఇంకా ఇక్కడ కాకరకాయ నాటాలిగా చిన్న నానబెట్టింది. సో ఇది వెట్ మెథడ్లో కాకరకాయ పెట్టారు కదా మా వారు, ఇది కూడా వేసేస్తున్నాము. ఏం మొలకేం రాలేదు, కానీ వేసేస్తాం, చూద్దాం తెలుస్తుంది వస్తుందో రాదు. సో ఇక్కడ మొలక వచ్చేటట్టు ఉంది కదా. లెట్స్ సీ. అబ్బా టఫెస్ట్ ప్లాంట్ ఇది, తీగల్లో వస్తుంది. జూమ్ ఇక్కడ కనిపించట్లేదు, ఇక్కడ వచ్చేటట్టుంది మొలక, చూద్దాం. కాకరకాయ ఇది. సో ఇక్కడ వేస్తున్నాము. సైడ్ అంతా బెడ్ వాల్ సైడ్ అంతా తీగలేసాము. సో 4 ఆక్యుపైడ్, ఇప్పుడు 4. ఇక్కడ కాకరకాయ, ఇక్కడ సొరకాయ, ఇవి దోసకాయ అనుకుంటున్నాం కదా, దోసకాయ. ఇక్కడ బీరకాయ వేసాము. అండ్ ఇటు సైడ్ వాళ్ళమ్మిట ఇది గుమ్మడికాయ ఉంది. ఇవి లాస్ట్ ఇయర్ సిర్రాకు విత్తనాలండి, చెట్టు నుంచి కలెక్ట్ చేసినవి. సో ఇవి వేద్దాము అని, వస్తాయో రావో తెలీదు, పొట్టుతో కలిపి ఉన్నది, జస్ట్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇదో చిన్న. సో టమాటా ఇక్కడ నాటున్నాం కదా మనం, విత్తనాల నుంచి వచ్చింది ఇటు సైడు, ఇక్కడ అది తీసి అక్కడ నాటారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ షేప్లో ఈ సిర్రాకు వేద్దామని. సో ఒక స్క్వేర్ షేప్లో చల్లేసే చిన్న, నువ్వు జస్ట్ ఇట్లా ర్యాండమ్గా చల్లేసే. కోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఎలాగ ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడ వేసేసాము, అంతే. కవర్ చేసేయాలి, గువ్వలు తినేయకుండా కవర్ చేసేస్తే. దట్స్ ఆల్ అండి, మొత్తానికైతే నాటేసాము. ఇప్పుడు ఈ ఏరియా ఫ్రీగా ఉంది, అండ్ ఈ ఏరియా ఇక్కడ వరకు మాత్రమే ఫ్రీగా ఉంది, మిగతా మొత్తం ఫీల్డ్. ఇది మనకు హార్వెస్టింగ్కి వాటికి కొంచెం ప్లేస్ వదులుదామని వదిలాము, పైగా తర్వాత ఏమన్నా ఐడియాలు వస్తే ఏమన్నా నాటొచ్చు అని. మీకు ఇప్పుడు లాస్ట్ వీక్ నాటాం కదా, లాస్ట్ బిఫోర్ వీక్, డేట్ చూడాలి నాకు గుర్తులేదు, May 1 నాటాం మనము, 2 వారాలు అవుతుంది కరెక్ట్గా. సో టమాటా మొక్క ఇంత పెరిగింది, ఫ్లవర్స్ ఉన్నాయి ఆల్రెడీ, చూసారు కదా, ఫ్లవర్స్ ఉన్నాయి. కానీ తీసేస్తేనే గ్రో అవుతుంది అంటారు, రీజనబుల్గా గ్రో అయింది, తర్వాత చూద్దాము. ఇది క్యాప్సికమ్, ఇది కూడా బాగానే నిలదొక్కుంది. ఇక్కడ ఫ్లవర్ నుంచి క్యాప్సికమ్ వస్తుంది చూడండి ఒకటి. ఇది వంకాయ మొక్క,
ఇది వంకాయ, ఇది వంకాయ. ఫ్లవర్స్ వస్తున్నాయి, రాబోతున్నాయి. లేవు, లీవ్స్, ఫ్లవర్స్ కాదు. ఇది ఫ్లవర్ యాక్చువల్, ఇక్కడ ఉంది కదా అది. అండ్ ఇది కయేనీ పెప్పర్. ఇవి చిల్లీస్ కోసుకెళ్దాము, ఎందుకంటే ఇది బాగా పెద్దదిగానే ఉంది. ఫస్ట్ చిల్లీ చిన్న, ఇది ఇంకొక పచ్చిమిర్చి. ఓకే, ఇవి స్పాట్స్ లాగా ఉన్నాయి కదా, సో అందుకని ఏవో చీమల్లాగా ఉన్నాయి చూడండి, బగ్స్. అందుకని నీమ్ ఆయిల్ కొడుతున్నాము. నీమ్ ఆయిల్ అయితే సేఫ్ కదా పెస్టిసైడ్స్ యూస్ చేయడం కన్నా. అది సంగతి. అది ఇంకొక టమాటా మొక్క మనం నాటింది 2 weeks బ్యాక్. అండ్ ఇది బచ్చలి. మాకు బేసిక్గా ఇంకా చలిగా ఉంది, అందుకే పెద్దగా స్లోగా పెరుగుతూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాట్ వెదర్ రాలేదండి, వామ్ వెదర్ రాలేదు. ఇవాళ కూడా చల్లగా ఉన్నింది మధ్యాహ్నం, రాత్రికి కూడా కోల్డ్ టెంపరేచర్స్ ఉంది. సో కంటిన్యూస్గా నెక్స్ట్ వీక్ నుంచి బాగుంది అనుకుంటా వెదరు. సో అప్పుడు ఇంక కొంచెం సిగ్నిఫికెంట్గా ఎక్కువ గ్రోత్ చూస్తాము. ఓకే, వస్తుంది కదా. ఇప్పుడే కొన్ని సాప్లింగ్స్ నాటాము అండ్ విత్తనాలు వేసాం కదండి, వాటర్ పడుతున్నాము. రాత్రికి యాక్చువల్లీ రెయిన్ ఉంది ఫోర్కాస్ట్లో, బట్ 100% లేదు, తెలీదు. సో అందుకే జస్ట్ బిషోర్ కొంచెం వాటర్ పట్టేద్దాము అని, ఎందుకంటే వెదర్ని నమ్ముకుంటే తెలియదు కదా పడుతుందో లేదో అని. అవును, గార్డెన్ బెడ్లో బాగా పెరుగుతాయి. వెదరు బాగోదనే మనము సీడ్ ట్రేలో వేసింది కదా. ఇప్పుడు కూడా చల్లగా ఉంది, నైట్ టైము 15 degrees Celsius అలా ఉంటుంది. బట్ ఇంక నుంచి బాగుంది వెదరు. కానీ బచ్చలి కొత్త గ్రోత్ ఇక్కడ వస్తుంది, చూసారా, పెరుగుతోంది. కోల్డ్ వెదర్ వల్ల స్లోగా పెరుగుతుంది, ఇంకా నుంచి ఫాస్ట్గా పెరుగుతుంది అనుకుంటా. మా బ్యాక్ యార్డ్లో పక్షుల గూళ్ళు ఉన్నాయన్నాను కదా, అదే చూపిస్తాను. ఈ గజీబోకే ఉన్నాయి. సో ఇదే పక్షి గూడు. పక్షులు బయట వెళ్ళినట్టున్నాయి ఫుడ్ కోసం, తెగిలిపోయాయో. ఇది ఒకటి. అండ్ ఇంకో పక్షి గూడు ఇక్కడ ఉంది, కనిపిస్తుంది. ఇంకా ఎండ పడుతుంది, ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఇది ఒక పక్షి గూడు ఇక్కడ, అది ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఇది. అండ్ ఆ మూల ఒక పక్షి గూడు, రెండు. ఎంత పొడుగు పెరిగాయి, అట్లీస్ట్ ఒక 4 feet పైన పెరిగాయి. ఇక్కడ కూడా వస్తున్నాయి. ఓ నైస్. సో ఇవి లిల్లీస్, ఎల్లో లిల్లీస్. లాస్ట్ ఇయర్ గుర్తుంటే నేను ఐ థింక్ హోమ్ డిపోలోనో లోస్లోనో తెచ్చాను. అవి మొగ్గలు వస్తున్నాయి చూడండి, నాటేసాం భూమిలో. ఇది ఇక్కడ ఎల్లోది వస్తుంది చూసారా, అదొకటి. ఇంకొక లిల్లీ ఇక్కడ ఉంది, ఇది ఎల్లోది. సో రీటైనింగ్ వాళ్ళు పిల్లర్ ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి నాటాము అండ్ ఇక్కడ ఇటు సైడ్ ఒకటి నాటాము. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.